చంద్రబాబు సారథ్యంలో సాహసోపేత నిర్ణయాలతో అసెంబ్లీ సమావేశాలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేటలోని ఆయన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యంలో భ్రష్టు రాష్ట్రాన్ని పట్టించారన్నారు. అనేక సంక్షేమాలకు బడ్జెట్లో బిల్లు ప్రవేశపెట్టి ప్రజారంజక పాలన సాగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో స్థానం కల్పించడం జరిగిందన్నారు. చర్చించిన దాఖలాలు కానీ ఒక డిబేట్ కానీ ఈ రాష్ట్ర ప్రజలు చూసిన దాఖలాలు లేనే లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసేటట్టుగా ఆనాడు ముఖ్యమంత్రి ఒక నిరంకుశంగా వ్యవహరించాడు. కానీ ఏది కూడా శాసనసభలో చర్చించి ఎప్పుడో శ్రీపాద ఒడంబడిక ప్రకారం ఒడంబడిక జరిగితే గత ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించేశారు. న్యాయ రాజధాని కర్నూలులోని శాసనసభ వరకే ఈ అమరావతిలో ఉంటుందని, పరిపాలన అంతా కూడా విశాఖపట్నం నుంచి జరిపిస్తామని చెప్పని చివరికి రాజధాని అనేది 5 సంవత్సరాలు ఏదని చెప్పుకునే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు. ఈ రాష్ట్రంలో ఎవరు నా సొంత భూమి అని చెప్పుకునే పరిస్థితి గత ప్రభుత్వంలో లేకుంటే వాళ్ళు జీవో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొస్తే అది ప్రజా రైతు వ్యతిరేక చట్టాన్ని దాన్ని రద్దు చేయడం అనేది చాలా సాహసోపేతమైన. ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గతంలో నాయి బ్రాహ్మణులకి అవకాశం లేకుండా ఉంది. రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చేవి. ఈరోజు ఒక నాయి బ్రాహ్మణుడికి ఒక బ్రాహ్మణుడికి ఇద్దరికి ప్రతి దేవాలయంలో 2 నామినేటెడ్ సభ్యులుగా ప్రభుత్వం నియమిస్తుందంటే అది నిజంగా ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకి లేదా మైనార్టీలైన బ్రాహ్మణులకి ఈ సదవకాశం ఈ శాసనసభలో ఈరోజు తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారంటే ఇది చాలా గొప్ప విషయం నేను భావిస్తూ, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆయన తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాలకి నేను తెలియజేస్తున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.